డోరా నవీన్ వచ్చిండు. నవీన్ వచ్చిండు. హాయ్ హలో నమస్తే వనక్కం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. నాకు ఇట్లా చెప్తుంటేనే జోష్ వస్తుంది, ఫుల్ ఖుషి అవుతున్నా నేనైతే. ఎందుకంటే ఈరోజు మనం ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు కరెక్ట్గా 20 days అవుతుంది. నేను స్టార్టింగ్ డే నుంచి ఈ రైడ్ మొత్తం కంప్లీట్గా 20 days అయింది. సో సోలో రైడ్ కాబట్టి మనం మిస్ అవుతాం, మన ఇల్లుని ఎట్లయినా మిస్ అవుతాం, ఎంతో కొంత అయితే మిస్ అవుతాం కదా. సో అది నేనైతే చాలా మిస్ అవుతున్నా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక డోరా, నేను కార్ని మిస్ అవుతున్నా, మా ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ కారణాలు అనుకోండి. బట్ ఎనీవే మనం ఇంకొక 4-5 అవర్స్లో అయితే హైదరాబాద్లో ఉంటాం. ఆ తర్వాత 3 అవర్స్లో నిజామాబాద్. కథా ఈ రైడ్ కథా. అవ్వా ఈ చైన్ వస్తుందిరా బాబు. ప్రజెంట్ ఇప్పుడైతే మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే కరెక్ట్గా 14 kilometers ఉంది. 31 minutes చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 9 అవుతుంది. నా ఫ్లైట్ వచ్చేసి 1 afternoon 1 ఉంది అన్నట్టు. ఈజీగా వెళ్ళిపోతాను నేను. బట్ ఇక్కడ కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది భయ. నిన్న నుంచి సాగు కొడుతుంది వర్షం. నైట్ అయితే ఉరుములు మెరుపులు. అబ్బా బాబు ఆ సౌండ్ వింటుంటే నాకు రూమ్లో భయం వేసింది. నాకు ఇంతవానం వర్షం పడుతుంది రా, రేపు ఎట్లా వెళ్తా నేను అనేది. అంటే క్లైమేట్ కండిషన్స్ బాగాలేకపోతే కూడా ఫ్లైట్స్ డిలే చేయడం, వెదర్ కండిషన్స్ బాగా అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఏమి ఉండకుండా అయితే నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు అదే ఉంది అన్నట్టు, ఎప్పుడు వెళ్ళిపోతా ఇంటికి అని చెప్పేసి. ఫస్ట్ వెళ్ళగానే మా డోరాని చూడాలి. నేను చాలా రోజులు అవుతుంది నేను దాన్ని అయితే మిస్ అయ్యి. అండ్ అట్లాగే నెక్స్ట్ రోజు కార్ తీయాలి, దుమ్మ దింపాలి నిజామాబాద్ అంతా. అప్పుడు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఒక 1/2 hourలో మనం అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. లెట్స్ గో. ఇగో మనం నైట్ స్టే చేసిన హోటల్ ఇదే, నిహాచల్ లాడ్జ్, ఏసీ అండ్ నాన్ ఏసీ. ఆ భయ అయితే మనకి ఏసీ రూమ్ అని చెప్పి రూమ్ ఇచ్చింది, కానీ నిన్న నైట్ మొత్తం కరెంట్ లేదు వర్షం వల్ల. పాములు వేడేయలే నాకైతే. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చల్లని క్లైమేట్లో ఉన్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏసీ లేకపోయేసరికి నైట్ నిద్ర పట్టలే. అండ్ నైట్ నేను పడుకునేసరికి అయితే 5 అయింది. ఎందుకంటే చెప్పా కదా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసా. నాకు కరెక్ట్గా 4:30కి గ్రాఫ్ అనేది తగ్గింది అన్నట్టు, ప్రైస్ అనేది తగ్గింది. ఆ టైంలో నాకైతే 14,000 పడ్డది, లేదంటే 17,000 18,000 చూపెట్టింది. ఇంకా కొన్ని ఫ్లైట్స్ అయితే ఇండిగోయి ఎంత 21,000 చూపెట్టింది. అరే 21,000 ఏంద్రా బాబు. అండ్ అట్లాగే ఇక్కడ నుంచి మన ట్రావెల్ టైం ఉంది కదా, అది 2 hours 24 minutes చూపిస్తుంది. అమ్మ దుబాయ్ వెళ్ళిపోవచ్చురా, 3 hours 4 hours వెళ్ళిపోతారు అంతే. ఆ దుబాయ్ ఇక్కడ నుంచి 3 hours 3.5 hours అనుకుంటా అంతే. దుబాయ్ అంతా ట్రావెల్ చేయాలి ఇప్పుడు 2.5 hours. అండ్ ఇంకోటి, నేను బుక్ చేసిన దాంట్లో నాకు సీట్ చూపించలేదు. నాకు ఏ సీట్ వస్తుంది అనేది ఇంకో టెన్షన్ ఉంది అన్నట్టు. చూద్దాం అక్కడికి పోయిన తర్వాత మనకి ఏ సీట్ వస్తుంది అనేది. నేనైతే గల్లీలో నడుస్తున్నా, ఈ పక్క గల్లీలో రైల్వే స్టేషన్, అండ్ ఈ గల్లీలో వచ్చైతే నేను హోటల్ తీసుకున్నా బ్యాక్ సైడ్లో. మన స్టేట్లోనే నేనైతే ఛార్జింగ్ ఆటోస్ చూడలే, కానీ ఈ నార్త్ సైడ్లో భయ్యా హలో భయ్యా. ఈ నార్త్ సైడ్లో ఏంటంటే ఛార్జింగ్ ఆటోస్ మీరు చాలా ఎక్కువ చూస్తారు. ఏ ఆటో? చలో ఇదే ఆటో నేనైతే మాట్లాడుకుంది. 300కి ఎయిర్పోర్ట్ వరకు 14 kilometers. చలో ఓకే. ఎనీవే మనమైతే సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓవర్. ఇంకా ఫ్లైట్ ఎక్కడమే లేటు. నాకు ఇంకొక 1 hour ఉంది ఫ్లైట్కి. 1 hour 11:22 అవుతుంది. ఇంకా 2 hours ఉంది. కరెక్ట్గా 1:10కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ, అండ్ 3:30కి అనుకుంటా అక్కడ ల్యాండింగ్ హైదరాబాద్లో. కాసేపు అయినాక అప్డేట్ ఇస్తా, ఏమన్నా తీసుకుంటా, తిందాం. కొంచెం తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది, మళ్ళీ వాగుతూనే ఉందాం. ఓకే. ఆర్డర్ చెప్పి తెలిసి స్టార్ట్ అయ్యి 1/2 hour అవుతుంది అనుకుంటా. పిచ్చా బోర్ వస్తుందిరా భయ్యా. ఫస్ట్లో ఎక్సైటింగ్ ఉండే మేఘాలు చూసినప్పుడు. మనది విండో సీట్ కాదన్నట్టు, మనది మిడిల్ సీట్. అందుకే ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నా. నిద్ర వస్తుంది, తినేసి పడుకుంటే మొత్తం హైదరాబాద్ వచ్చేస్తుంది అదే. ఇక
ఉప్మా తినకముందు మస్తు నిద్ర వచ్చిండే. అప్పుడు వండుకున్న దాంట్లో పడుకున్న ఆల్రెడీ. వీళ్ళందరూ ఇట్లా బాక్స్లు ఓపెన్ చేయగానే గుమగుమలు ఆడింది అన్నట్టు స్మెల్ బాగా టెంప్ట్ చేసింది. అందుకే ఉప్మా తీసుకున్నా. నేను దిగ వరకు ఏం తీసుకోవద్దు అనుకున్నా ఈ రేట్ చూసిన తర్వాత. బట్ ఈ స్మెల్లే బాగా టెంప్ట్ చేసింది అందు. సరే అని చెప్పి ఒక ఉప్మా తీసుకున్నా అన్నట్టు. ఉప్మా కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్లైట్లో వచ్చినప్పుడు మాత్రం. ఓకే ఎనఫ్, సరిపోతుంది మనకు కూడా. చాలా ఫిట్ అయిపోయింది నాకైతే. అండ్ బోర్ వస్తుంది. అప్పుడు నిద్ర వచ్చింది చాలా, ఇప్పుడేమో నిద్ర వస్తలేదు. ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసుకుని అయిపోతుండే. నేను ఎయిర్పోర్ట్లో డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా, మళ్ళీ మర్చిపోయా. బోర్డింగ్ నాది యాక్చువల్గా ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళా అన్నట్టు. యాక్చువల్ థర్డ్ గేట్ దగ్గర. సో అక్కడనే ఉండిపోయా అన్నట్టు. తర్వాత నేను టైం చూసుకోలే, చూసేసరికి 12:30 అయింది. ఇక బోర్డింగ్ ఎక్కడ పడితే థర్డ్ గేట్ అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అంత హడావిడి అయిపోయింది అన్నట్టు. అందువల్ల మూవీ డౌన్లోడ్ చేసుకోలే. ఎప్పుడో పిచ్చ బోర్ వస్తుంది, నిద్ర వస్తలేదు. మన విండో సీట్ కూడా జర టైంపాస్ చేద్దామంటే అవుట్సైడ్ పక్కన విండో వ్యూ చూసి. ఇంకో 1 అవర్ ఉందనుకుంటా జర్నీ. కరెక్ట్గా టైం 2:22 అవుతుంది. ఇంకో 1 అవర్ ఉంది మన జర్నీ. జస్ట్ 1 అవర్ ఓపికతో కూర్చోవాలి. ఇట్లా కూర్చున్నాడు మన వల్ల ఏ పని కాదురా బాబోయ్. ఇంకేదో ఫ్లైట్ జర్నీ 6 అవర్స్ 7 అవర్స్ 12 అవర్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అరే ఎట్లా చేస్తారా బాబు మీరంతా. నాకు ఒక 3 గంటలు ఇక్కడ కూర్చోమంటేనే ఎట్లనో ఉంది. జర మూవీ చూస్తే వేరే లోకానికి వెళ్ళిపోతాం మనం. ఏదో ఒకటి చూడాలి ఇప్పుడు ఇక. లేదంటే నా వీడియోస్ రీల్స్ అని ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే ఇక అంతే. అంకుల్ ఎట్లా చూస్తున్నాను, ఫుల్ ఉమ్ముతున్నాడు అంకుల్ అయితే. ఇక గట్టిగా వేస్తున్నాడు మా అంకుల్, తగ్గేదే లేదు. ఎండా సంపుతుందిరా బాబు. ఏమి ఎండాలరా రే. ఇన్ని రోజులు మంచిగా 16 degrees 15 degreesలో ఫుల్ ఫన్ ఉండే. ఇట్లా దిగి ఎయిర్పోర్ట్ దిగి ఇట్లా పైకి చూసి ఎక్కువ అంటుంది. సరే భయ్ ఆగుతా, అక్కడ ఆగుతా. అదేంది అక్కడ చెట్టు ఉంది కదా. సరే లే అక్కడనే ఆగుతా. వెళ్ళా ఇక్కడ. ఓకే ఓకే డన్. కాల్ వస్తుంది, కట్ చేసేయి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి గచ్చిపోలు వెళ్ళాలి. గచ్చిపోలు వెళ్ళిన తర్వాత గచ్చిపోలో చిన్న వర్క్ ఉంది అన్నట్టు. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అట్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఆ వర్క్ కాకపోతే ఈరోజు మళ్ళీ ఇక్కడనే స్టే చేయాలి. ఆ వర్క్ ఏంది అనేది మీకు నెక్స్ట్ రైడ్ చెప్తా. అంటే ఇది అయితే సక్సెస్ అయితే మనం మళ్ళీ అతి త్వరలోనే మళ్ళీ ఒక నెక్స్ట్ రైడ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఆ వర్క్ చిన్న ఉందన్నట్టు, అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాయి గచ్చిబౌల్లో. అవి గచ్చిబౌలి జానాయి. కార్ పార్కింగ్ కనిపిస్తున్నాయి కదా ఇట్లా లైన్గా. నాకు ఇది చూస్తే నాకు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అన్నట్టు. మీరు స్టోరీలో చూస్తే నేను లాస్ట్ టైం ఒక వర్క్ మీద గోవా వెళ్ళొచ్చా. ఒక నైట్ వెళ్ళి తర్వాత మార్నింగ్ వచ్చేసా. వెళ్ళేటప్పుడు ఏంటంటే కార్ ఇక్కడనే పార్క్ చేసాను. 1 డేలో వెళ్ళొచ్చుడుగా అని చెప్పేసి కార్ మీద వచ్చా. కార్ పై వచ్చి కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాన్నట్టు. బట్ ఏ జోన్లో పార్క్ చేసినో తెలియదు. బీ జోనా సి జోనా వచ్చినాక మర్చిపోయా. ఇదంతా ఇక కార్ పార్కింగ్ అక్కడ ఆ నుంచి పడితే ఆ చివరి వరకు ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ తీసుకుంటుంది. అదంతా వెతుక్కుంటూ కూర్చున్నాను నేను. ఒక 1 అవర్ వెతికా. చివరికి నాకు తెలిసింది ఏంటంటే నేను పార్క్ చేసింది యాక్చువల్లీ అక్కడ జోన్లో పార్క్ చేసి ఈ జోన్లో ఒక 1 అవర్ వరకు వెతికా. ఇప్పుడన్నా మీరు బైక్ అన్నా కార్ అన్నా, అంటే కార్లో వస్తే ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్తారు. 1 డే ట్రావెల్ చేయాలంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. నాకు అప్పుడు 800 అట్లా ఛార్జ్ అయింది 1 డేకి. సో మీరు ఎవరైనా వచ్చి ఎయిర్పోర్ట్కి 1 డే వర్క్ ఉందంటే కార్ ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళచ్చు. బట్ వెళ్తే మాత్రం ఏ జోన్లో పార్క్ చేసుకున్నావో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మర్చిపోయారంటే తిప్పాలరా బాబు అది. నేను ఆ రోజు 1 అవర్ కష్టపడ్డాను నా కార్ నేను వెతుక్కోనికే. నెక్స్ట్ అక్కడ ఆ వెనకాల కనిపిస్తుంది ఆ జోన్లో పార్క్ చేసా. తర్వాత ఈ జోన్ అయిపోయింది. ఇదంతా వెతికి లాస్ట్ వచ్చిన తర్వాత అక్కడ సైడ్ వెళ్ళి చూసాను అన్నట్టు. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి అప్పుడు తెలిసింది అక్కడ పార్క్ చేశానే అని చెప్పేసి. ఇక్కడికి 4 జంప్ కొట్టింది. 4 జంప్ అయ్యి మొత్తం బడి కుప్ప అయిపోయింది. ఇద్దరు ఆన్ ద స్పాట్ ఇద్దరు డెడ్ అయిపోయారు. ఇద్దరేమో హాస్పిటల్స్కి వెళ్ళారు. చిన్న యాక్సిడెంట్ అయిందట ఇక్కడ ఇల్లాక. అందుకే కొంచెం డిలే మనకు. ఇంకెంతో 15-20 మినిట్స్ పడుతుందా అంటే అది క్లియర్ అయిపోయింది ఆ లైన్. ఇప్పుడు క్లియర్ అయిపోయింది అటు వెళ్ళిపోవచ్చు మనం. 4 పల్టీలు కొట్టిందట ఆ కార్. ఎక్స్యూఆ ఏది ఎక్స్యూఆ XU 700 XU 700 చూద్దాం. ముందట కనిపిస్తే నేను ఆ వీడియో తీస్తాను. ఓకే ముందాలనేనట చూద్దాం. ఈ వేలో కూడా స్పీడ్ వెళ్ళే అంత అవకాశాలు లేవుగా అసలు. పోచా అంత స్పీడ్ పోయేంత కూడా లేవు ఈ రోడ్డు. కెమెరాస్ ఉంటాయా? ఉన్నాయా? స్పీడ్ అది లేదు. అరే స్పీడ్ది లేదా? ఇక్కడ లేదా? ఆ లైన్ లో ఉంది కదా మన
రింగ్ రోడ్ లో రింగ్ రోడ్ ఉంది, అవుటర్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ లో ఉంది కెమెరాస్. ఇక్కడ లేవా? ఫ్లైట్ మిస్ అవుతుందని. ఓకే, ఫ్లైట్ మిస్ అవుతుందన్నా. ఓకే, అంటే ఇక్కడ ఫ్లైట్ మిస్ అవుతుందని చెప్పి మన ఫ్లైట్ ఈ చుట్టూ రోడ్స్ ఉంటాయి కదా, ఇక్కడెక్కడ కెమెరాస్ లేవట స్పీడ్కి. అట్లా అని చెప్పి నేను స్పీడ్ పోమంటలేను, నేను నార్మల్గా చెప్తున్నా. అంటే ఎవరికైనా ఫ్లైట్ కొంచెం అర్జెంట్ ఉంటే స్పీడ్ వస్తారుగా, అట్లా అని చెప్పి ఇక్కడ బ్రేక్ చేసి మధ్యలో మందు మన ఫుడ్ తింటే బండి వచ్చి పట్టుకుంటాం. ఓకే, కానీ స్పీడ్ పోవచ్చు. ఓకే, అంటే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. స్పీడ్కి వెళ్ళిపోతే మీకు ఎట్లాంటి ఫైన్ పడదు అన్నట్టు. प्रॉब्लम होने को कहीं भी हो जाता है भाई. प्रॉब्लम रहे तो होटल में रहो ना. नहीं, हैदराबाद में कुछ नहीं होता ऐसा. नहीं, हैदराबाद में आधी रात को लड़की घूम सकता. हाँ, आधी है. नहीं, या ఈ భయ్య బీహార్ నుంచి వచ్చిందట, ఏదో హాస్పిటల్ వర్క్ పైన. అయితే మనీ ఇప్పుడే పే చేయాలంటే భయపడుతున్నా, ముందే పే చేస్తే నన్ను ఎక్కడన్నా మధ్యలో ఆపేస్తాను అడుగుతున్నా. హైదరాబాద్ అట్లాంటి జరిగాయని చెప్తున్నా. రైట్ 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 ఓకే, రైట్ రైట్ రైట్. ఎందుకని యాక్సిడెంట్ అయింది బండి? ఇక్కడ బండి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ బండి యాక్సిడెంట్ అయిందట. అయింది, పెద్దగా అయింది. ఎక్కడ ముందటనా? ఎందుకు ఎవరిది? ఏమో తెలియదని ఎవరిదో నాకు కూడా. నాకు ఎవరికి? ఆహా లేదు, నాకు ఆల్రెడీ చెప్పినా అన్నట్టు ఇట్లా ముందట యాక్సిడెంట్ అయింది, అందుకే అక్కడ ఆగాం చేసేపు. ఇట్లా వెహికల్స్ ఉండే అన్ని, కొంచెం లేట్ అయింది. సరే అది క్లియర్ అయినకి వెళ్దామని చెప్పా అన్నట్టు. అయితే ఎక్కడ యాక్సిడెంట్ అని అడిగిన ముందట చూద్దామని చెప్పి. అయితే అని చెప్తుండు ముందట ఎక్కడ అయిందని చెప్పి. ఇక్కడనేనా? ఆల్రైట్, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసా 2 days తర్వాత. గచ్చిబౌలి ఏదైతే వర్క్ ఉందని చెప్పానో అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. అంటే మనం నెక్స్ట్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టు. ఆ రైడ్ డీటెయిల్స్ అని నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇంటి బయట ఉన్నా నేను. సో ఒకసారి ఇంట్లోకి వెళ్ళే ముందు డోరా రియాక్షన్ చూద్దాం. సో చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తుంది నా గురించి. చలో వెళ్ళి దాని రియాక్షన్ చూద్దాం పదండి. డోరా నవీన్ వచ్చింది. నవీన్